ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం నిర్మాణంలో రూపొందించిన చిత్రం వ్యూహం. శ్రీరామదూత క్రియేషన్స్ ఆర్జీవీ డెన్ బ్యానర్పై రూపొందించిన ఈ సినిమా మార్చి 2వ తేదీన శనివారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖా నిరోష, వాసు యుంటూరి, కోటా జయరాం కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది. 8వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి, 9వ రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురానుందనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత నుంచి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం పదవిని అధిష్ఠించేంత వరకు జరిగిన సంఘటనలు, కొన్ని ఊహాజనిత కల్పిత సన్నివేశాలు జోడించి వ్యూహం సినిమాను రూపొందించారు ఆర్జీవీ. ఏపీ రాజకీయాలు, జగన్పై ఆనాడు జరిగిన కుట్రలు అన్నీ కూడా ఇందులో హైలైట్గా చూపించారు. వ్యూహం సినిమా అనేక కారణాల వల్ల ముందు నుంచి వాయిదా పడుతూ వచ్చింది. ముందస్తు అనుకున్న ప్లాన్ కంటే ఎక్కువగానే బడ్జెట్ పెరిగింది. సినిమాకు సంబంధించి ఖర్చులు, బడ్జెట్ సుమారు 25 కోట్లని తెలుస్తోంది. ఈ సినిమాని సొంతంగానే రిలీజ్ చేశారు. వ్యూహం సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేశారు. 600 స్క్రీన్లలో రిలీజ్ అయింది. ఇక పరిమితంగా కర్ణాటకలో 40 చోట్ల, ఓవర్సీస్ 250 చోట్ల రిలీజ్ అయింది. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్ కావడంతో చాలామందిలో చూసేందుకు ఆసక్తి పెరిగింది. 3 రాజకీయ పార్టీల అభిమానులు ఈ సినిమాని చూశారు. వ్యూహం సినిమా తొలి రోజు 4 కోట్ల రూపాయల వరకు తీసుకువస్తే రెండో రోజుతో 1.5 కోటి వరకు కలెక్షన్స్ అయితే తీసుకువచ్చింది. ఇక ఓవర్సీస్ మార్కెట్ కలిపి 2 రోజుల్లో 6.5 కోట్ల కలెక్షన్స్ వస్తే 4 రోజులకి 11.5 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. 5వ రోజు 13.5 కోట్ల రూపాయల కలెక్షన్ మార్కును దాటింది. 6వ రోజు 17 కోట్ల 20 లక్షల రూపాయల మార్కును దాటింది. 7వ రోజు 19 కోట్ల రూపాయల వసూళ్ల మార్కును దాటింది. 8వ రోజు 1.5 కోటి రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక 9వ రోజు సినిమాకి సంబంధించి కాస్త వసూళ్లు అయితే తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 3 రోజులుగా చాలా వరకు షేర్ అయితే తగ్గుతూ వస్తోంది. ఇక 2 రోజుల్లో భీమా గామి సినిమాలు రిలీజ్ అవడంతో కాస్త కలెక్షన్స్ ప్రభావం కూడా కనిపిస్తోంది. 2 రోజులుగా భీమా గామి సినిమాలకు కలెక్షన్లు వస్తూ ఉన్నాయి. దీంతో ఆక్యుపెన్సీ కూడా సినిమాకి తగ్గుతూ కనిపిస్తోంది.